చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేటలో జల్లికట్టు అట్టహాసంగా ప్రారంభమైంది. ఒక్కసారి రంగంపేటలో వీధులు చూసామంటే అర్థమవుతుంది. ఇక్కడ నిర్వహించేటువంటి జల్లికట్టు ప్రతి ఏడాది కూడా చుట్టుపక్కల ప్రజలే కాదు బయట ప్రాంత వాసులు కూడా పెద్ద ఎత్తున రంగంపేట జల్లికట్టుకు హాజరవుతారు. ఆ స్థాయిలో కూడా ఇక్కడ జల్లికట్టు అనేది నిర్వహిస్తుంటారు. వాస్తవానికి జల్లికట్టు అనేది కాదు, ఇది ఒక పశువుల పండగగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పశువుల పండుగ పిలుచుకుంటూ ఉంటారు. అయితే తమిళనాడు సరిహద్దు ప్రాంతం కాబట్టి జల్లికట్టు అన్నటువంటి ఆ పదాన్ని కూడా ఇక్కడ అధికంగా వాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెద్ద ఎత్తున కూడా ఈ జల్లికట్టు అన్నది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో ఎంతో ఒక పండగ వాతావరణంలో ఆనందదాయకంగా కూడా గ్రామస్తులు నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే రంగంపేట జల్లికట్టు అనేది మాత్రం ప్రతి ఏడాది కూడా ఒక హైలైట్గా నిలుస్తుందని చెప్పాలి. ఇక్కడికి ఏదైతే రంగంపేట నిర్వహించేటువంటి జల్లికట్టు అన్ని గ్రామాల కంటే కూడా ఒక ప్రత్యేకతతో నిండుకొని ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ప్రజలు కూడా వస్తూ ఉంటారు చూసేందుకు. అనేక రకాలైనటువంటి పలకలు కూడా ఎద్దులకు కడుతూ ఉంటారు. వాళ్ళ అభిమాన హీరోలు కావచ్చు, అభిమాన నాయకులు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిది కూడా పోటా ఎద్దులకు ఈ యొక్క పలకలు కూడా కడుతూ ఉంటారు. ఇదే మనం చూస్తున్నాం. ఏదైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి డాలర్ దివాకర్ రెడ్డి తుడా చైర్మన్, ఆయన పలకని కట్టారు. మీరు మీ ఎద్దు కడుతున్నారండి? ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఎద్దు. ఎందుకు కడతారు? అభిమానం డాలర్ దివాకర్ రెడ్డి అంటే. ఇది పట్టుకుంటే ఎద్దు కట్టి పట్టుకుంటే పలక ఇచ్చేస్తాం అంతే. వాళ్ళకి పలక ఇచ్చేస్తాం అంతే. పట్టాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎద్దునే. పట్టే మనగాడ ఉండాలంటవా? పట్టే మనగాడు ఉండాలి, దమ్ము ఉండాలి. అంటే ఇప్పుడు ఈయన ఫోటో కడితే ఇంకొంచెం రంకలేస్తుంది ఎద్దు. ఒకరు కూడా వాళ్ళ అభిమానం, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి అభిమానంతో వాళ్ళ పలకలన్నీ కూడా చూపిస్తుంటారు. మనం చూడొచ్చు ఏ స్థాయిలో అనేక రాజకీయ పార్టీలు, ఒక పార్టీ కాదు, అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఇదే రకంగా దేవతామూర్తుల ఫోటోలు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి పలకలన్నీ కూడా కడుతూ ఉంటారు. ఆ పలకలను ఎద్దులకు కొమ్ములకు కడతారు. ఆ కొమ్ములకు కట్టినటువంటి పలకలను ఎవరైతే యువత పట్టుకొని ఆ పలకను కైవసం చేసుకుంటాడో వాడు గెలిచిన వాడు మగవాడుగా కూడా సంబోధిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పోటాపోటీన అంటే గతంలో కంటే కూడా ఈ ఏడాది మాత్రం అంటే సంక్రాంతికి ఈ యొక్క జల్లికట్టు అనేది నిర్వహిస్తారు రంగంపేటలో. ఈ ఏడాది కొన్ని కారణాల వల్ల రంగంపేటలో పండగ రోజున ఈ యొక్క జల్లికట్టు అనేది నిర్వహించలేదు. వాయిదా వేసుకుని ఇవాళ ఈ యొక్క పశువుల పండుగను అయితే రంగంపేటలో వాసులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఈదులో ఉండడానికి పక్కన ఉండడానికి ప్లేస్ లేదు. అంతా మిద్దెలెక్కి ఈ యొక్క జల్లికట్టును వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వచ్చారని చెప్పాలి. అనేక రకాలుగా కూడా పశువులకు ఏదైతే అనేక రంగులతోటి ఎంతో ముస్తాబు చేసి రంగులేస్తున్నటువంటి ఆ యొక్క ఎద్దులను నిలవరించేందుకు యువత పెద్ద ఎత్తున కూడా పోటీ పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఈ వీధులంతా కూడా మట్టిని పోసి ఆ మట్టి పైన ఈ యొక్క ఎద్దులను పరిగెత్తిస్తారు. ఈ మట్టి ఏదైతే ఈ వీధి ఒక చివరన ఒక అల్లి అనేసిన ఒక గిర్ర గీసి ఉంటారో ఆ యొక్క అల్లి వద్దనే ప్రతి ఒక్కరూ కూడా ఎద్దులను పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అల్లి కంటే ముందు వచ్చి పట్టుకోకూడదు. ఏదైతే నిర్మించినటువంటి అల్లి వద్ద నిలుచుకొని పట్టాల్సినటువంటి ఒక నియమం ఉంటుంది. అది ఆ యొక్క నియమం దగ్గర నిలబడి ఆడకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఎద్దును పట్టేందుకు కూడా పోటీ పడుతుంటారు. మనం చూస్తున్నాం, ఆ యొక్క ఎద్దును నిలువరించేందుకు ఎంతమంది దాన్ని పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉందో చూస్తేనే అర్థమవుతుంది. చూడ ప్రతి ఒక్క ఎద్దు కూడా ఎంతో ఉరకలేస్తూ ఉంటుంది. ఒక ఎద్దును మనం చూడొచ్చు ఏ స్థాయిలో అది రంకలేస్తుందో, దాన్ని నిలువరించేందుకు ఎంతమంది యువత పెద్ద ఎత్తున దాన్ని బంధించి తాడులతో పట్టుకుని ఉన్నారో మనం చూస్తేనే అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఎద్దులు రంకలేసేటువంటి ఎద్దులు, బలమైనటువంటి ఎద్దులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే యువత మాత్రం ఎంతో ఉత్సాహంగా ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఆనందమైనటువంటి ఒక వాతావరణంలో ఈ యొక్క పశువుల పండుగ నిర్వహించుకుంటామంటూ కూడా తెలియజేస్తున్నారు. మరోపక్క మనం చూడవచ్చు, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలకను కూడా నిర్మించినటువంటి వీరు కూడా వాళ్ళ అభిమాన నాయకుడి యొక్క పలకను కట్టి అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ఏమండి, ఈ పలకను కట్టి ఎద్దు కడతారు, ఏం చేస్తారు ఇప్పుడు? మాట్లాడు, ఎద్దుకే కడతాము. ఇది వైఎస్ఆర్ పలక 10 ఏళ్ళ నుంచి కడుతున్నాము. దీని ఇంకా ఎవరు ఆపలేదు. ఇంకా 10 ఏళ్ళైనా వైఎస్ఆర్ పక్కే కడతాము. ఈ పలకని ఇంతవరకు మీరు కట్టిన ఎద్దుని ఎవరు వంచలేదా? ఇంకా ఇంతవరకు ఎవరు పట్టలేదు. ఇంకా పట్టే వాళ్ళు ఎవరు లేరు. ఈ 10 ఏళ్ళ నుంచి కడుతున్నాం. ఇంకా 10 ఏళ్ళగానే వైఎస్ఆర్ పక్కే కడతాం. అంటే ఆ ఎద్దుకి పలక కడితే అంత రంకలేస్తుంటారు ఎద్దు? అంతే, మనం కట్టే కొద్ది ఇంకా మన ఉత్సాహం కొద్ది ఇంకా ఎగురుతుంది. చూస్తూ వాళ్ళ అభిమాన నాయకులే కాదు, అభిమాన హీరోలు కూడా వాళ్ళకి నచ్చినటువంటి నాయకులు
హీరోల ఫోటోలతోటి ఈ రకంగా ఎద్దులకు ఆ పలకలు కడతారు. అయితే ఆ పలకలు పట్టుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపించి ఆ యొక్క ఎద్దుగురు రంకెలేస్తున్నటువంటి ఎద్దును కొమ్ములు వంచి ఆ పలకను కైవసం చేసుకున్నవాడు మగోడుగా భావిస్తూ ఇదొక ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆ సాంస్కృతిక సాంప్రదాయాలు ఏదైతే మన పండగలు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో భాగంగానే ఈ పశువుల పండగ అన్నది కూడా రైతులు ఎంతో ఆనందదాయకంగా నిర్వహించుకునేటువంటి పండగ కాబట్టి ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్న దాన్ని మేము అలాగే నడుచుకుంటున్నాం. అలాగే భావితరాలకు కూడా మేము తెలియజేసేలాగా, ఎందుకంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలు అన్నది కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పశువుల పండుగ అనేది మాత్రం రైతులకు కనుల విందుగా చేసేటువంటి పండుగ. ఈ నేపథ్యంలోనే రైతుకు ఎంతో అండగా నిలిచేటువంటి పశువును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తదనంతరం ఈ రకంగా పశువుల పండుగలాగా కూడా నిర్వహించుకుంటున్నట్టుగా కూడా గ్రామస్తులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, రంగంపేట. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.